వంగవీటి మోహన్ రంగాన్ని హత్య చేసినటువంటి వాళ్ళు కూడా ఆయన్ని వాడుకుని వాళ్ళ అధికారంలోకి వస్తారు. మీరు చెప్పినట్టు వంగవీటి మోహన్ రంగా గారి గురించి చెప్పారు. మరి రాధా గారు ఇక్కడ ఎందుకు లేరు? ఇప్పుడు రాధా గారు ముందు ఇల్లు చక్కదిద్దుకుని ఊరు చక్కదిచ్చుకోవాలి. ఊరంతా వంగవీటి మోహన్ రంగా గారు వెళ్ళిపోయారు. అలాగే మీరు కూడా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో ఇవాళ రాధా గారికి కూడా అందులో సగం క్రేజ్ ఉంది. వంగవీటి మోహన్ రంగా గారు ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చాడు. కులాలకు అతీతంగా రంగా గారు ప్రతి ఇంట్లో ఉన్నారు. రంగా గారు ప్రతి ఇంట్లో ఉన్నారు. ఉదాహరణ, ఒక చెప్పులు కుట్టుకునే ఆదాం గారికి ఎస్సీకి పదవులు ఇవ్వటం, కార్పొరేటర్ చేయటం, ఒక లారీ డ్రైవరు బర్మా సీతారామయ్యని పెంచడం, అట్లాగే హరికథలు చెప్పుకునే ఒక తాడికొండ మల్లికార్జునరావుని పెంచడం, ఒక ఎస్సీ మైనార్టీస్ని ఇవాళ రంగా గారు అంటే కులంతో సంబంధం లేదు. అలా కులాలకు అతీతంగా ఉన్నానని చెప్తున్న పవన్ కళ్యాణ్ నీకన్నా ముందు వంగవీటి మోహన్ రంగా గారే కులాలకు అతీతంగా. మరి అలాంటి అతీతంగా ఉన్న రంగా గారి కుమారుణ్ణి రాధా గారిని కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఎందుకు వద్దంటున్నారు? మీరు అందరూ తొక్కేస్తున్నారా? ఏ విధంగా అంటారు? ఆయన కాపులు ఎవరు తొక్కరండి. ఎవరు తొక్కితే తొక్కించుకునే పరిస్థితి అతను నిస్వార్థపరుడు. అతనికి ఆలోచన విధానం నిస్వార్థపరుడు. ఒక రూపాయి తిందాం, మోసం చేద్దాం, ఇచ్చేద్దాం అని కాదు. నిజంగా కరెక్ట్గా ఆలోచించే వ్యక్తి అయితే ఇండివిజువల్గానే ఉండేవాడు, ఇండివిజువల్గానే వెళ్ళేవాడు, ఏదో నియోజకవర్గంలో పోటీ చేసేవాడు. ఒకనొకప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి పార్టీ కానీ రాధామిత్ర మండలి సభ్యుల పేర్లు కానీ చెప్తే 50-60 నియోజకవర్గాల్లో గెలుపు అనేది మా సొంతమైంది. ఇవాళ ఆయనే గెలవలేని పరిస్థితికి వచ్చాడంటే చూడండి, మిగతా కులాల్లో ఉన్న నాయకులు ప్లస్ మమ్మల్ని హత్య చేసినటువంటి కులంలో ఉన్న నాయకులు ఏ విధంగా తొక్కేస్తున్నారో ఒకసారి గమనించండి. అది ఆయన గమనించి రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని, రంగా గారి అభిమానుల్ని, జిల్లాల్లో పెరిగినటువంటి రాధారంగా యూతులన్నింటినీ కూడా ఏకం చేసి నువ్వు గనక ముందు నడవగలిగితే నీ ముందు జగన్ ఎంత, పవన్ ఎంత, లేదు చంద్రబాబు ఎంత. అటువంటి ఆయన్ని మరి మీరు ఎందుకు ఇక్కడ కనిపించట్లేదు? మీరు పిలవలేదా? మేము ఎప్పుడూ పనిచేసాం. నా గురించి తెలిస్తే మీరు ఆ మాట అనరు. నేను సీనియర్ రాధారంగా మిత్రమండలి సభ్యుడిని. రంగా గారి కోసం అనేక కార్యక్రమాలు చేసాం, చెయ్యకూడని కార్యక్రమాలు కూడా చేసాం. ఆయనతో పాటే ఉన్నాం, ఆయనతో పాటే చావటానికి కూడా ఆ రోజు కూడా ఉన్నాం మేము. ఇది ఎవరికి చెప్పుకుంటే డబ్బాలాగా ఉంటుంది. మేము అలా డబ్బాలు చెప్పేవాళ్ళం కాదు, ఎచ్చులు చెప్పేవాళ్ళం కాదు. రంగా గారి వల్లే నేను బతుకున్నా. చచ్చిపోయి అన్నీ అయిపోయినోడిని రంగా గారే నన్ను బతికిచ్చింది. ఆయన వల్లే బతుకున్నా. ఈ జీవితం రంగా గారికి కాపులకే అంకితమని పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా చేరకోకుండా బయటే ఉండి వీ హ్యావ్ గివ్ ద సపోర్ట్ టు అవర్ కాపు కమ్యూనిటీ. వీ వాంట్ మస్ట్ బి కాపు రిజర్వేషన్స్ ఆల్సో. That's why we have fight it. We are also ready to die to our కాపు రిజర్వేషన్స్.